నేటి లీడర్ మీడియా న్యూస్ కి స్వాగతం. పెబ్బేరు మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యువజన క్రీడా వారోత్సవాల సందర్భంగా సోమవారం 2K రన్ ను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ రన్ అంబేద్కర్ చౌరస్తా వరకు ఉత్సాహంగా సాగింది. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. యువతలో చైతన్యం నింపడం, క్రీడాకారులను ప్రోత్సహించడం, నైపుణ్య అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి మాట్లాడారు. యువత క్రీడల్లో రాణించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ స్థానిక ఎస్ఐ ప్రజాప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు స్పోర్ట్స్ వారోత్సవం సందర్భంగా ఈరోజు 2K రన్ నిర్వహించడం జరిగింది. ఇందుకు వచ్చేసిన ముఖ్య అతిథులు పెబ్బేరు ఎస్ఐ గారు, మరి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మార్కెట్ వైస్ చైర్మన్ విజయరెడ్డి గారు, మరి కౌన్సిలర్లు, గ్రామ ప్రజలు, మరి అదేవిధంగా కేఎల్ఎఫ్ స్పోర్ట్స్ వచ్చేటువంటి విద్యార్థులు, మరి ఇక్కడ అకాడమీలో వచ్చిన విద్యార్థులకు, మరి ఇందులో పాల్గొన్న కార్యకర్తలకు, పెబ్బేరు వచ్చేటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పథకాలను కూడా జనాల్లోకి అవేర్నెస్ తీసుకురావడానికి ఈ యొక్క వారోత్సవాలు చేయడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము, మరి అదేవిధంగా మన గౌరవ రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంది, మరి అభివృద్ధి ప్రజలకు ఏ విధంగా తీసుకుపోలే ఉద్దేశంతో ఇవన్నీ వారోత్సవాలు చేస్తూ ప్రజలను చైతన్యపరచాలకు ఉద్దేశం పెట్టారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చే అవకాశాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో మనకి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ వారం అనేది స్పోర్ట్స్ వీక్ జరగబడుతుంది. సో దానిలో భాగంగా మనకి ఇవాళ ఫస్ట్ డే ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణలో క్యాంపెయిన్లో భాగంగా మనకి 2K మ్యారథాన్ అనేది జరగబడింది. సో మనకి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం అందరూ యూత్ అనేది ఈ డ్రగ్స్కి, ఈ చెడ్డలాటికి దూరంగా ఉండి ఈ స్పోర్ట్స్ అండ్ యోగా అనేది ఫాలో చేస్తూ మనకి ఇవన్నిటికీ మన మైండ్ అండ్ బాడీ డిసిప్లిన్గా ఉంటుంది. మన ఆల్రెడీ పెద్దవాళ్ళు చెప్పినట్టు. సో మనం ఏంటంటే అందరూ ఇవన్నీ చేయడానికి దూరంగా ఉండి ఈ యోగాని ఇంకా స్పోర్ట్స్ని రెగ్యులర్గా డైలీ ప్రాక్టీస్ చేస్తూ మన బాడీని ఫిట్గా చేసుకొని మన మండలిని, మన రాష్ట్రాన్ని ఫిట్గా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. క్రీడల్లో తప్పనిసరిగా పాల్గొనాలి. అది యోగా అయితేనేమి, ఆటలు అయితేనేమి, మ్యూజికల్ డ్యాన్స్ అయితేనేమి. ఎందుకంటే ఈ విధంగా క్రీడల్లో పాల్గొనడం వల్ల ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది. భవిష్యత్తులో మనం మంచి గొప్ప స్థాయి పోవడానికి ఈ క్రీడలు ఒక వేదికగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్రీడలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ సందేశం ఈరోజు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ గారు, మరియు స్థానిక అధికారులు ఎస్ఐ వెంకటేశ్వర గౌడ్ గారు, ఎంపీడీఓ సార్ గారు, ఎంపీఓ మేడం గారు, మరియు అదేవిధంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి గారు, ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులు, క్రీడాకారులు, ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ అన్న. ఈ యొక్క 2K రన్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మనం అందరం కూడా ఏ పని చేయాలన్నా, ఏ స్థాయికి వెళ్ళాలన్నా, ఒక గొప్ప పేరు రావాలన్నా కూడా ఒక క్రీడలో ఒక అత్యుత్తమ ప్రదర్శిస్తే, మన ప్రతిభ ప్రదర్శిస్తే మనం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుంటారు. అది ఒక్కటే కాదు, మరి క్రీడలు అనేటివి ఒక వ్యక్తిని మానసికంగా దృఢంగా చేస్తాయి, శారీరకంగా దృఢంగా చేస్తాయి. అతను ఏ సమస్య వచ్చినా కూడా మరి పరిష్కరించుకునే కెపాసిటీ అనేది అతనిలో బిల్డ్ అవుతుంది. కాబట్టి మరి ఈ యొక్క క్రీడల దినోత్సవం సందర్భంగా మనం ఈరోజు 2K రన్ అందరూ కూడా పార్టిసిపేషన్ చేసినారు. ఎవరు చైర్మన్ కానీ, కౌన్సిలర్ కానీ, ప్రజలు కానీ, పబ్లిక్ కానీ, యువత కానీ ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. ఇది ఒక్కరితో కాకుండా ప్రతిరోజు కూడా బాడీకి వ్యాయామం అనేది తప్పనిసరిగా అవసరం అనే అంశాన్ని ఈరోజు 2K రన్ ద్వారా అందరికీ తెలియపరుస్తూ ప్రతి ఒక్కరు కూడా రోజు వ్యాయామం చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకొని వాళ్ళు చక్కగా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసింది. థ్యాంక్ యూ. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు ప్రపంచ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రణాళికలో పెబ్బేరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ 2K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2K రన్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈనాడు క్రీడా దినోత్సవం జరుపుకుంటున్న శుభవేళ యువత కానీ, ప్రతి ఒక్క వ్యక్తి కానీ తన జీవితంలో వ్యక్తిగత దారుఢ్యం మరియు
చక్కటి ఆరోగ్యశైలి పెంపొందించుకోవడానికి ఒక ప్రణాళిక చేసుకోవాలని చెప్పని ఈ రోజు నుంచి దాదాపు ఒక వారం రోజులు ఈ క్రీడా వారోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్య అతిథి స్థానిక ఎస్సీ వెంకటేశ్వర గౌడ్ గారు మరియు ఎంపీడీఓ సార్ వెంకటేశ్వర గారు, చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి మరియు నాతో పాల్గొన్న ప్రజా నాయకులందరూ, విద్యార్థులు, యువకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కమిషనర్ మరియు ఎంపీడీఓ మన మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేసినందుకు చాలా అభినందనీయం. నిజంగా ఈ ఫిట్ ఇండియా మరియు యాక్టివ్ తెలంగాణ మనకు నినాదం ఉంది. అందులో భాగంగా మనము చదవడం రాయడం ఎలాగో వస్తే దాన్ని అర్థం చేసుకొని లిటరేట్ అని అంటున్నాము. అందులో దాని ఫిజికల్ లిటరసీ అని అంటే మన శరీరాన్ని ఎలా కదిలించాలి, ఏ ఆటలు ఆడి ఆరోగ్యంగా ఉంచుకోవాలనేటువంటి విషయాన్ని తెలుసుకోవడంలో భాగం. నిజంగా అన్నీ తెలిసి ఇలాంటి యాక్టివిటీస్ చేయకపోతే మనము ఫిజికల్గా ఇలిటరేట్ అని అంటాము. అందుకోసం అన్ని ఆటలు ప్రతి ఒక్క స్పోర్ట్స్ తెలుసుకొని వాటిని అమలు చేసినప్పుడే మనం యాక్టివ్గా ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 10 అంశాలపై మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఇది 8వ అంశము. యువజన వారోత్సవాల సందర్భంగా ఈరోజు ప్రోగ్రాము 6 రోజులు ఉంటుంది. ఈరోజు మొదటి రోజు స్టార్ట్ కావడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర గౌడ్ గారు, అలాగే పెబ్బేరు మండల ఎంపీడీఓ వెంకటేశ్వర సార్ గారు, అలాగే మన రోజా మేడం గారు, అలాగే స్థానిక మార్కెట్ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేసిన ఉపాధ్యాయ బృందం, తర్వాత కేఎల్ఆర్ స్పోర్ట్స్, అలాగే శంకర్ అకాడమీ, దామోదర్ అకాడమీ వారికి కూడా ఈ ప్రోగ్రాం చాలా తక్కువ సమయం ఉన్నా ఉదయం పూట ఇంత ఎండ ఉన్నట్టుగా ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ చేయడానికి వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఎందుకంటే యువకులు కానీ మన పిల్లలు కానీ రేపు చెడు మార్గాల వైపు వెళ్లకుండా స్థానిక ఎస్ఐ గారు చెప్పినట్టు, విజయవర్ధన్ చెప్పినట్టు, ఎంపీడీ గారు చెప్పినట్లు ఈ స్థానిక ఈ పెబ్బేరు మండలంలో యువత చెడు మార్గాలు అంటే ఈ మధ్యన డ్రగ్స్, గంజాయి వైపు దానికి అలవాటు పడ్డారు. అటువంటి చెడుదారిని పడకుండా ఈ క్రీడల వైపు మొగ్గు చూపాలని చెప్పి, చదువుపైన వరకు మొగ్గు చూపాలని చెప్పి, ఆ వాటిపైన ఉంటే ఈ చెడు వాళ్ళకు బానిసలు కారని చెప్పి ఈ ముఖ్య ఉద్దేశం ఇది. మన తెలంగాణ రాష్ట్రంలోనే డ్రగ్స్ మాఫియాను గ్రూప్ అంతం చేయాలని చెప్తూ, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను కూడా నెంబర్ 1 స్థానంలో ఉంచాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అదే మన రేవంత్ రెడ్డి ఆశ్రమం మనం కూడా ఊపిరిపోయాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేసిన అందరికీ, ఈ కార్యక్రమం చేసిన మన పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తున్నాను. ప్రగతి ప్రణాళికలో భాగంగా మనం మార్చి 6వ తారీఖు నాడు ప్రారంభం చేసుకొని జూన్ 12వ తారీఖు రోజు వరకు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈ వారం మనకు యువజనులకు అంటే మనకు విద్యార్థులకు, యువకులకు అందరూ కూడా ఫిట్నెస్ తో ఉండాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు స్థానిక శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారి ఆదేశానుసారం మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారి అధ్యక్షతన ఈ 2K రన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ ఎస్ఐ పెబ్బేరు గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, మన విలేకరులకు, తర్వాత చిన్నారి బాలబాలికలకు, విద్యార్థులకు, తర్వాత ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత యంగెస్ట్ దేశం ఏదైనా ఉందంటే యంగ్ జనరేషన్ ఉన్న దేశం భారతదేశంలోనే. దాదాపుగా మనం 65% యువకులు ఉన్నారు భారతదేశంలో. వాళ్ళందరూ కూడా ఫిట్ గా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి 7 రోజుల వరకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా ఫిట్నెస్ లో ఉండాలనే ఉద్దేశంతో అన్ని స్కూళ్లలో, అన్ని అకాడమీల్లో, క్రికెట్ అకాడమీ, ఫుట్బాల్ అకాడమీ, హాకీ అకాడమీ అన్నింటిలో కూడా అందరినీ చైతన్యపరిచి యువకులను ఫిట్ గా ఉండే విధంగా భారతదేశానికి యువ తెలంగాణను అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అదేవిధంగా మీరు చూస్తుంటే మనం యువత అంతా
డ్రగ్స్ వైపు, తర్వాత మారక ఇవన్నీ మందు ఇవన్నీ చూస్తున్నాడు. కానీ మనం గ్రౌండ్ పోవడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ గా దానిలంతా అవే దూరం అయిపోతాయి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం కూడా నేనే. ఎందుకంటే మనం రెగ్యులర్ గా గ్రౌండ్ పోతే మన డ్రగ్స్ వాడినా ఏమైనా చెడు అలవాట్లు ఉన్నా ఆటోమేటిక్ గా మన బాడీలో మనకే కనిపిస్తాయి. కనుక ఇవన్నీ కూడా దూరం కావాలంటే ఫస్ట్ మనం వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఏదో క్రీడ, విద్యార్థులు ఏదో ఒక క్రీడగా మీరు నైపుణ్యం కనబరిచి మీరు యొక్క నైపుణ్యాన్ని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో తీసుకుపోయి మిమ్మల్ని పెద్ద క్రీడాకారులుగా చేసేందుకు కూడా మన గౌరవ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మన జిల్లాకు సంబంధించిన, మన నియోజకవర్గానికి సంబంధించిన శివశరణారెడ్డి గారు ఉన్నారు. కనుక మీ అందరికి కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.